ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి. బాగా రంగు వచ్చేటట్టు ఫ్రై అయిపోయాయి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ మసాలాలు అనేవి బాగా నూనెలో ఫ్రై అయిపోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనికి పీతలు అనేవి వేసేసుకోవాలండి. ఈ విధంగా కుదిపేసుకుంటే మంచిగా కలిసిపోతాయి. ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే ఆ పీతలకి మసాలా అనేది బాగా పట్టి చాలా టేస్టీగా మారుతాయండి పీతలు అనేవి. ఈ మసాలా అంతా పీతలకు బాగా పట్టేలా కలిపేసుకొని చింతపండు గుజ్జు పోసేసుకోవాలి. ఈ విధంగా పులుసు అంతా పోసుకొని పీతలు అనేవి ఈ పులుసులో ఉడికేటట్టుగా పెట్టేసుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా చిన్న టేబుల్ స్పూన్